హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పలావ్ రైస్ అండ్ బాజీ చేస్తున్నాను ముస్లిం స్టైల్. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక బాండీలో ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం, కొత్తిమీర, తెల్లవాయి, ఎర్రగడ్డ, పచ్చి కొబ్బరి ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసాను. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇందులోకి నేను గోంగూర 2 కట్టలు, చుక్కాకు 2 కట్టలు, మెంతాకు 1 కట్ట, మలక్కూర 1 కట్ట వేసాను. బాగా ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి. అలా మొత్తం ఆకుకూరలన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న 4-5 వంకాయలని తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఆకుకూర మగ్గేలోపు ఇక్కడ మనము పలావ్ రైస్ చేసుకుందాము. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోకి 2 గంటల నెయ్యి, 2 గంటల ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు, అనాస పువ్వు, చెక్క వేసుకున్నాను. ఇందుకు మనము 1 గ్లాస్ రైస్ తీసుకుంటే దీనికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి. పాత బియ్యం అయితే, కొత్త బియ్యం అయితే కొంచెం వాటర్ క్వాంటిటీ తగ్గించుకోవచ్చు. తర్వాత ఇక్కడ పక్కన నేను బాజీ పెట్టాను కదా, అది కలిదిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో, లేకపోతే అడుగున అంటుతుంది. ఎందుకంటే దీంట్లో మనం వాటర్ పోయాం కదా, ఓన్లీ ఆయిల్తోనే మగ్గుతుంది. ఇక్కడ పలావ్ రైస్లోకి ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్, గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లో వస్తేనే మనకి పలావ్ రైస్ టేస్టీగా ఉంటుంది. నేను రైస్ వచ్చేసి బాస్మతి రైస్ అండ్ నార్మల్ రైస్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం రెడీగా పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి అల్లము, తెల్లవాయి, కొత్తిమీర, హాఫ్ ఆనియన్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇందులోకి మెంతాకు వేస్తున్నాను కొంచెం, అండ్ మళ్ళీ పుదీనా వేస్తున్నాను. ఇవన్నీ ఆయిల్లో వేస్తుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాను. అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్మోస్ట్ 10 మెంబర్స్కి చేస్తున్నాను వంట. సో 6 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 6 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్. మనం కొంచెం బాగా పొడిగా రావాలి అంటే వాటర్ కన్సిస్టెన్సీ తగ్గించుకోవాలి. అంటే 1/3/4 వేస్తే సరిపోతుంది. ఇప్పుడు రెడీగా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక బాగా వేయించుకోవాలి పచ్చి వాసన వెళ్ళేంత వరకు. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. వాటర్ క్వాంటిటీ చెప్పాను కదా, 1:2 తీసుకోవాలి, లేకపోతే 1:3/4 తీసుకోవాలి. వాటర్ వేసాక మనం కొంచెం బాగా కలిపి మనం తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా మూత మూసి పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన బాజీ మనము సిమ్లో మగ్గుతుంది కదా, సో అది రెడీ అయిందో లేదో చూద్దాము. బాజీ ఆల్మోస్ట్ మగ్గిపోయింది. కొంచెం ఫ్లేవర్ పెంచడం కోసం కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1/2 స్పూన్ చాలు. ధనియా పౌడర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. సో కొంచెం చెక్క, లవంగం వేసి మిక్సీకి గ్రైండ్ చేసుకుంటాము. ఆ పౌడర్ని వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పక్కన పలావ్ రైస్కి నీళ్ళు బాగా ఉడుకుతున్నాయి. నీళ్ళు బాగా ఉడికేటప్పుడు నానబెట్టుకున్న రైస్ని స్లోగా యాడ్ చేసుకుంటున్నాను. అలా రైస్ మొత్తం వేసుకున్నాక బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. రైస్ ఉడికేలోపు మనము ఇక్కడ బాజీని ఎనుపుకుందాము. వంకాయలు, పచ్చిమిర్చి, ఆకుకూర అంతా బాగా ఎనుపుకోవాలి. ఇప్పుడు బాజీకి తిరువాత పెడతాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, తెల్లవాయి, కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాతని బాజీలోకి వేసి బాగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన బాజీ రెడీ. ఈ పక్కన పలావ్ కూడా రెడీ అయిపోయింది. చూడండి పలావ్ రైస్ ఎంత బాగా పొడిగా వచ్చిందో. సూపర్ కాంబినేషన్ అండి ఇవి రెండు.